హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాము. అందుకని కొంచెం బాగా ఉన్న కాయలన్నీ కోసుకుంటున్నాము. ఒక 30 కాయలు అయితే కోసుకొని తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అందుకని కొంచెం ఎల్లో అయినవన్నీ కోసుకుంటున్నాను అనమాట. ఇవి కాయగా ఉండేటప్పుడు చాలా పుల్లగా ఉంటాయి, పళ్ళు అయితే తీయగా ఉంటాయి. అందుకని కొంచెం ముదిరిని తీసుకుంటున్నాను. పళ్ళు అవ్వడానికైతే ఇంకా కొంచెం టైం ఉంది, కానీ మరి వెళ్ళిపోతున్నాను కదా, అందుకని కోసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. చెట్టు నిండా కాయలే. వీటిని వదిలేసి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది, కానీ ఆంధ్రాకి వెళ్ళాలి కదా, సెలవులు వచ్చేసాయి. ఇంకొక నెల రోజులు ఉంటే అన్నీ ఎల్లోగా అయిపోతాయి అన్నమాట. కానీ అలా అని నెల రోజులు ఉండలేం కదా సెలవులు ఇచ్చేసాక. నాకైతే ఫుల్గా వీడియో తీసేవాళ్ళు లేరనమాట, అందుకని నేనే కోస్తూ నేనే వీడియో తీసుకుంటున్నాను. పిట్టగోడ ఎక్కి కోస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కింద పడేస్తే పళ్ళు అవ్వు అని చెప్పేసి ఆ పిట్టగోడ ఎక్కి కోసేసి గోడ మీద పెడుతున్నాను అనమాట. ఈ రకం పేరేటో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్, ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి. పచ్చడి కాయలు అనమాట, పచ్చడికి చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా కాయలే, చెట్టు నిండా కాయలు అనమాట. నాకైతే ఇంక రోజు చూస్తూనే ఉంటారు వాటిని, కాకపోతే తినలేను, పుల్లగా ఉంటాయి. ఇలా చెట్టు మామిడికాయలు చూడడం అంటే నాకైతే చాలా ఇష్టం. అందుకని రోజు చెట్టు దగ్గరికి వచ్చి అలా కాయలు చూసుకుంటూ టైంపాస్ చేస్తానన్నమాట. ఎన్ని కోసినా తరగవు, చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఓ పక్కనేమో చిగురు ఉంటుంది, ఓ పక్కనేమో పువ్వులు ఉంటాయి, ఓ పక్కన పింజులు ఉంటాయి, అలా అనమాట. ఈ చెట్టుకి ఎనీ టైం కాయలు ఉంటాయి. మరి వీటి రకం ఏంటో నాకైతే తెలియదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.